మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలోని బాబా ఫంక్షన్ హాల్లో మండలంలోని గణేష్ మండప నిర్వాహకులు, యువకులు, ప్రజాప్రతినిధులతో కలిసి కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌజ్ శాంతి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మహమ్మద్ గౌజ్ మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో వినాయక చవితి జరుపుకోవాలని, గణేష్ మండప నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్లో పేరు నమోదు చేసుకుని పర్మిషన్ తీసుకోవాలని, డీజే సౌండ్ అనుమతి లేదని, నిమజ్జన శోభాయాత్ర శాంతియుతంగా నిర్వహించుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది దయానంద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ పెట్టడానికి వీల్లేదు. మళ్ళీ ఒకటే డేట్ ఇస్తున్నాము. మళ్ళీ గన్పూర్ వాళ్ళకు పర్టికులర్ చెప్తున్నాను నేను. గన్పూర్ వాళ్ళు మాత్రం రాకపోతే పర్మిషన్కి వాళ్ళకు రిజెక్ట్ చేస్తాం మేము. వాళ్ళు మళ్ళీ పెట్టుకోవాలా. ఇష్టం వచ్చినప్పుడు డేట్లో పెడతారంటే నడవదు. పోలీసు వాళ్ళు కూడా ఒక మనుషులం మేము. ఇష్టం వచ్చినప్పుడు డేట్లు పెట్టుకుంటే ఎట్లా చేసి చెప్పండి. ఎవరైనా చనిపోయారు, ఆ ఊళ్ళో ప్రాబ్లం ఉందంటే మనము దానికి సరిదిద్దుకుంటాం. అందరూ లేపిన తర్వాత వాళ్ళు సపరేట్ పెట్టుకుంటా అంటే ఎట్లా చెప్పండి. దయచేసి మీరు అందరూ ఇప్పుడు సాయంత్రం కల్లా మీరు అందరూ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. అది ఆ కాపీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి ఇమ్మీడియట్గా. ఈరోజు సాయంత్రం కల్లా మీ సేవ దగ్గర పోవాలి. మీకు లింక్ పెట్టిన కాబట్టి ఇమ్మీడియట్గా మీరు అందరూ చేస్తే మేము ఫార్వర్డ్ చేస్తాం డిఎస్పీ గారి దగ్గర. అక్కడ మీరు దయచేసి డీజే అని మీకు ఒక కాలం వస్తుంది సౌండ్, అక్కడ మీరు మెన్షన్ చేయకుండా అది. ఎందుకంటే అది పర్మిషన్ ఇవ్వడానికి లేదు. డీజే మైక్ పర్మిషన్ ఉంటే దానికి కూడా ప్రొసీజర్ ఉంటుంది. డీజే అయితే అలవ్ లేదు. దయచేసి మీరు అక్కడ కాలంలో డీజే దానికి తీసేయండి. డీజేని మీరు పెట్టిరు అనుకోండి, మీకు పర్మిషన్ రాదు. ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో అక్కడ వాళ్ళే రెస్పాన్సిబుల్. 5 మెంబర్స్ ఉంటాం అక్కడ. కరెంటు గురించి కానీ, ఆ లడ్డు విషయంలో కానీ, మన ఏరియాలో కోతులు బాగా తిరుగుతుంటాయి. ఎవరైనా లడ్డు తీసుకోకపోతే వేరే విధంగా దారి తీసి మన లాన్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. దయచేసి మీరు ఏం చేయాలంటే 5 మంది ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉంటారో అక్కడ ఎవరు ఉంటున్నారు అక్కడ మళ్ళా వినాయకుడు నిమజ్జనం వరకు ఎవరు రెస్పాన్స్గా ఉంటారు. రోజు కొంతమంది అయినా ఉండాలి. ఆడ ఒక టైమింగ్ పెట్టుకోండి. మీరు ఒక మంచి పాటలు పెట్టండి. దేవుని కోసం మనం గణేష్ మనము పెట్టుకుంటున్నాం కదా, మంచి భక్తి పాటలు పెట్టుకోండి. దైవభక్తి పాటలు పెట్టుకోండి. దయచేసి మీరందరూ అనవసరమైన డీజే పాటలు పెట్టుకొని మీరు వెళ్ళడం మంచిది కాదు. అది పద్ధతి కాదు.